ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఉండేటువంటి ఆప్షన్స్, ది బెస్ట్ ఆప్షన్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. అయితే ఈ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్? దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరరామరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, క్వశ్చన్ విన్నారు కదా, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ మీ మాటల్లో? బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్బిల్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఏనండి. స్టాక్స్ ఎలా మూవ్ సేఫ్ సైడ్. యా, సో స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు స్పెసిఫిక్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలండి. ఎందుకంటే మీరు స్టాక్స్ కొన్నారంటే యు ఆర్ ద మేనేజర్. అంటే కంపెనీని మీరు ట్రాక్ చేస్తా కూర్చోవాలి. అంటే కంపెనీలు నిరంతరం సైకిల్స్ మారిపోతా ఉంటాయి. స్టార్ట్అప్ కంపెనీస్ తర్వాత గ్రోత్ అవుతాయి, తర్వాత మెచ్యూరిటీకి వస్తాయి, తర్వాత డిక్లైన్స్ వెళ్ళిపోతాయి, తర్వాత జీరో అయిపోతుంటాయి. వీటన్నిటి మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. అంటే మీకు డొమైన్ నాలెడ్జ్ లేకుండా మీరు ట్రాక్ చేయలేరు. ఓకే, అంటే రా మెటీరియల్ కాస్ట్ అప్ అండ్ డౌన్ వల్ల ఎఫెక్ట్ అవుతా ఉంటాయి స్టాక్స్. అంటే టెంపరీగా మార్కెట్ ఓవరాల్ మార్కెట్ బాగా స్టాక్స్ కొలాప్స్ అవుతా ఉంటాయి. అంటే డైరెక్ట్ మీరు స్టాక్స్ కొనడం ద్వారా సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రెండు ఉంటాయి అనమాట. అంటే ఓవరాల్ మార్కెట్ పడ్డా మీద పడుతుంది, అంటే స్టాక్స్ పడ్డా పడుతుంది. అంటే స్టాక్స్ సంబంధించిన బ్యాడ్ న్యూస్ ను టాలరేట్ చేయాలి, అంటే ఓవరాల్ మార్కెట్ రిస్క్ బేర్ చేస్తా ఉండాలి. రెండు ఉంటాయి ఇక్కడ. అదే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఓవరాల్ మార్కెట్ రిస్క్ ఒకటే ఉంటుంది దాంట్లో. అంటే సిస్టమాటిక్ రిస్క్ ఒకటే ఉంటది, అన్సిస్టమాటిక్ రిస్క్ లేదు అక్కడ. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇది బెటర్ అనమాట. అక్కడ సిఎఫ్ఐ చదివిన వాళ్ళు మేనేజర్ లాగా ఉంటారు, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు రిస్క్ ని. అందుకని మ్యూచువల్ ఫండ్స్ పెట్టినప్పుడు ఏంటంటే నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళు సైకిల్స్ అని ట్రాక్ చేస్తా ఉంటారు, వాళ్ళే బెస్ట్ రిటర్న్స్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ సేఫెస్ట్ అనమాట కంపేర్ టు స్టాక్స్ తో పోల్చుకుంటే. లాస్ట్ 1 year మనం చూసుకుంటే అండ్ స్టాక్స్ లో నిఫ్టీ టాప్ 500 లో వరస్ట్ స్టాక్ పడింది మోర్ దెన్ 47%. అదే మ్యూచువల్ ఫండ్ లో తీసుకుంటే వరస్ట్ మ్యూచువల్ ఫండ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ డ్రాప్ అయింది కేవలం 24%. అంటే తక్కువ రిస్క్ ఎక్కడుంది? మ్యూచువల్ ఫండ్ లోనే ఉంది. అందుకని మ్యూచువల్ ఫండ్ పడవంటే పడతాయి, బట్ ఇండివిజువల్ స్టాక్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ పడతాయి. అంటే అది సెల్ఫ్ క్లీనింగ్ కాబట్టి పెరుగుతా ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ప్రొఫెషనల్స్ ఏంటంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ మొత్తం చాలా తక్కువ రేట్ చేస్తారు. ఎంత ఉంటుందని హార్డ్లీ లక్షకి రోజు ₹2 ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్. ఇండియాలో మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ రోజు ₹2 ఉంటుంది. యూజువల్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుంది అంటే 0.6, 0.7 ఉంటుంది. సపోజ్ 0.7 అన్నాం అనుకోండి, 1 lakh 0.7 అంటే లక్షకి ₹700 ఫర్ యానం. అది 365 days కి మార్చామనుకోండి, పర్ డే ₹2 కన్నా ఎక్కువ ఉండదు. అంటే ₹2 తోటి ఎక్స్పర్ట్స్ మన డబ్బుని మేనేజ్ చేస్తా పోతున్నారు. అందుకని మ్యూచువల్ ఫండ్ సేఫెస్ట్ రూట్. స్టాక్స్ అనుకోండి, ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే -20 అవుద్ది మార్నింగ్ ఓపెనింగ్ లోని. మన ఇండస్ బ్యాంక్ చూసారు కదా, అట్లాంటి బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి కొలాప్స్ అయిపోతుంది ఈజీగా. ఓకే, అట్లా గవర్నమెంట్ ఏదైనా పాలసీ మార్చారనుకోండి కొలాప్స్ అయిపోద్ది. పెద్ద ప్లేయర్ అమ్ముతున్నాడు అనుకో స్టాక్స్ ని, కొలాప్స్ అయిపోతాయి. అండ్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అనుకోండి కొలాప్స్ అయిపోతాయి. పోనీ వీళ్ళ ఫినిషింగ్ గూడ్స్ కాస్ట్ తగ్గింది అనుకోండి కొలాప్స్ అయిపోతాయి. అంటే దెర్ ఇస్ హండ్రెడ్స్ ఆఫ్ ది రీజన్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. వాటన్నిటికి నువ్వే మేనేజర్ కాబట్టి నువ్వు ట్రాక్ చేస్తా కూర్చోవాలి ఇండివిజువల్ స్టాక్స్ తీసుకున్నప్పుడు. మ్యూచువల్ ఫండ్ ఇంత రిస్క్ లేదు కదా, ఇంత రివార్డ్ కూడా ఉండదు, ఇంత రిస్క్ కూడా ఉండదు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎక్స్పర్ట్స్ సంరక్షణలో సేఫ్టీగా ఉండాలి అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు. లేదా మీకు డొమైన్ ఎక్స్పర్ట్, మీరు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అనుకుంటే స్టాక్స్ లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే స్టాక్స్ ని షార్ట్ టర్మ్ లో ఏదైనా చార్ట్స్ బ్రేక్అవుట్ అయితే తీసుకుంటారు, టార్గెట్ రాని క్లోజ్ చేసుకుంటూ పోతారు. అందుకని మీకు ఏ డొమైన్ లో ఎలా ఉందో దాన్ని తగ్గట్టు మీరు డిజైన్ చేసుకోవాలి. అక్కడ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ టెక్నిక్స్ ఉంటాయి మీకు అది. బట్ అందరు అగ్రీ చేసేది ఏంటంటే ఎక్కువ సార్లు సేఫ్ సైడ్ మార్కెట్ లో మనీ మేక్ చేసే పద్ధతి మాత్రం వై విత్ మ్యూచువల్ ఫండ్స్. అది ఈజీ రూట్. స్టాక్స్ ఏంటంటే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు అది తీసుకోవచ్చు, కొంతమంది బాగుంది టార్గెట్ రాగానే ఫినిష్ అవ్వని క్లోజ్ చేసుకోవచ్చు. అందుకని స్టాక్స్ మెంట్ ఫర్ ఫ్రీక్వెన్సీ రివ్యూ అనమాట. అట్లీస్ట్ ఎవ్రీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, ఎవ్రీ 2 years ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అంటే ఎవ్రీ క్వార్టర్ సేల్స్ తగ్గుతా పోతున్నాయి అనుకోండి, మార్జిన్స్ తగ్గుతా పోతున్నాయి అనుకోండి, మీరు దాన్ని వదిలించుకోవాలి. లాంగ్ టర్మ్ అని ఉంచుకోలేరు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేసుకుంటారు కదా ఇవన్నీ, నేను చేసే పని లేదు, ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ప్రాపర్ స్టడీ చేసుకోవాలనుకున్నా, సో మీరు ఇప్పుడు త్వరలో 14th, 15th and 16th ఒక వెబినార్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో దాని గురించి కూడా మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవచ్చు దాంట్లో కంప్లీట్ గా. స్టాక్స్ అయితే లేదు కానీ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది, ఎందుకంటే సేఫ్ సైడ్ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఆ 3 రోజుల్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎన్ని గంటలు ఉంటుంది అంటే ఏం చెప్తారు? అది ఎవ్రీడే 2 hours చొప్పున 3 days ప్రోగ్రామ్ అండి. అంటే ఆల్మోస్ట్ 6 hours ప్రోగ్రామ్ అది. అండ్ 2 days మీకు
అచ్చం ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్ మీద ఉంటుంది, లాస్ట్ రోజు అచ్చం మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటాయి. మీకు ఏదైనా వాటి గురించి డౌట్స్ ఏదైనా ఉంటే కూడా సేమ్ డే మీకు క్లారిఫికేషన్ మీరు ఇస్తారు. సూపర్. సో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే సార్, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరు ఈ యొక్క వెబినార్కి, సో అలాంటి వారికి మన వీడియోస్ అని సరిపోతాయి కదా? సో తక్కువ అమౌంట్ మంత్లీ నేను 1000 పెట్టే కెపాసిటీ ఉంది. ఇంత పెద్ద డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని మాత్రం ఏం చేయాలి, నేర్చుకుంటే బెటరే. బెటర్. బేసికల్ గా మన వెల్త్ క్రియేట్ కావాలంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఒకళ్ళ మీద సలహాలతోటి ఎవరో చెప్పిన దాని మీద మనం కన్విన్స్ అవ్వలేము అండి. అవును, కన్విన్స్ కాకపోతే కంఫర్ట్ ఫీల్ అవ్వలేవు. ఇంకొకటి మనం కాన్ఫిడెంట్ కూడా ఉండదు ఉండదు కాబట్టి నువ్వు స్కేల్ అప్ చేయలేవు దాన్ని. స్కేల్ అప్ చేయలేదు కాబట్టి నువ్వు మాక్సిమం బెనిఫిట్ తీసుకోలేవు. అందుకని మీకు ఎక్కడైనా ఏదైనా డెవలప్ చేద్దాం అనుకుంటే డొమైన్ పెంచుకోండి, పెంచుకొని దాంట్లో రిస్క్ తెలుసుకోండి, రిస్క్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. అప్పుడు నీకు అది ఈజీ కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా లక్షల్లో పెట్టుకుందాం మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ లో అనుకుంటే కనుక డెఫినెట్ ఈ ప్రోగ్రామ్ మీకు ఈజీ అవుతుంది. లేదు నేను మంత్లీ 1000 పెడతాను అనుకుంటే మనం చెప్తున్నాం నేమ్స్ తో సహా మ్యూచువల్ ఫండ్స్ అందులో పెట్టుకుంటే సరిపోద్ది. 1000-2000 ఒక 5 చెప్దామా సార్? ఇప్పుడు చెప్పండి సార్. ఒక 5 మీరు అదే అంటుంది మిడ్ క్యాప్ కావాలనుకోండి. మిడ్ క్యాప్ లో ప్రస్తుతానికి అయితే మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ బాగానే ఉంది, లేదా ఎడోలైజ్ బాగానే ఉంది. అంటే స్మాల్ క్యాప్ లో అనుకోండి అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైం బంధనోడ్ బాగుంది అండ్ ఇన్వెస్కో బాగుంది. టైం టు టైం మారుతా ఉంటాయి, ఎందుకంటే మన స్కానర్ రన్ చేసినప్పుడు టాప్ 5 లో ఉన్నట్టు మనం పిక్ చేస్తా ఉంటాం. ఎవ్రీ 2 years ఒకసారి రివ్యూ కంపల్సరీగా. అందుకని మీ ఊరుగా మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు నాలెడ్జ్ కనుక్కుంటే మీకు ఈజీ అనమాట. ఎక్కడ దాన్ని స్కాన్ చేయాలి, ఎలా రన్ చేసుకోవాలి, రిస్క్స్ ఎన్ని రకాల రిస్క్స్ ఉంటాయి, దట్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మీకు అర్థం అవుతా ఉంటాయి. ట్రూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో పోలిస్తే రెండింటిలో కూడాను అఫ్ కోర్స్ ఒక మాత్రంగా రిస్క్ ఉంటుంది, కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆల్రెడీ ఫండ్ మేనేజర్స్ అందరూ కూడాను మంచి ఫండ్స్ లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మన సుమన్ టీవీ తరపు నుంచి సుందరామరెడ్డి గారు 14, 15, 16 ఈ 3 రోజుల్లో కూడాను ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, అదేవిధంగా ఈటీఎఫ్స్ వీటన్నిటి మీద కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. పర్ డే వచ్చేసి 2 hours మీకు డౌట్ సెషన్ కూడా ఉంటుందన్నమాట. సో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.